నారుటో ప్రపంచంలో షారింగాన్ గురించి అందరికీ తెలుసు. మాంగేక్యో షారింగాన్ గురించి కూడా తెలుసు. కానీ ఒక కంటి పేరు వినగానే కాగేలు కూడా సీరియస్ అయిపోతారు. అదే రిన్నెగాన్. ఈ కంటితో పెయిన్ మొత్తం హిడెన్ లీఫ్ విలేజ్ ని ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాడు. లెజెండరీ సాన్నిన్ జిరయ్య లాంటి షినోబి కూడా చివరికి ఓడిపోయాడు. మాదరా చేతిలో పడిన తర్వాత 5 కాగేలు కూడా ఇది మన వల్ల అవుతుందా అనే పరిస్థితికి వచ్చారు. సాస్కే దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కన్ను దేవుళ్ల స్థాయి శక్తిని చూపించింది. కానీ ఇంతటి శక్తి ఒక్కసారిగా పుట్టలేదు. దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక అమ్మ, 2 కొడుకులు, ఒక యుద్ధం, ఒక ఫలం, ఇంకా ప్రపంచ చరిత్రనే మార్చేసిన ఒక నిర్ణయం. ఈరోజు రిన్నెగాన్ అసలు ఒరిజిన్ ఏంటి? మొదటిసారి దీన్ని ఎవరు పొందారు? మాదరా వరకు ఈ శక్తి ఎలా వచ్చింది? అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. Hey friends, ఇలాంటి I'm Shyam. యానిమే డీప్ Behind ఎక్స్‌ప్లనేషన్స్ this video is our editor Bharat. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి let's get into today's అయితే video. ఇంకెందుకు కాగుయా రక. ఆలస్యం? నారుతో ప్రపంచంలో ఒకప్పుడు చక్ర అనే శక్తి అసలు లేదు. ప్రతి మనిషి సాధారణంగానే జీవించేవాడు. అప్పుడే ఆకాశం నుంచి ఒక ఒత్సుత్సుకి భూమి పైకొచ్చింది. ఆమె పేరు కాగుయా ఒత్సుత్సుకి. ఆమె ఎందుకు వచ్చింది? గాడ్ ట్రీ అనే మహావృక్షం యొక్క చక్ర ఫ్రూట్ కోసం. ఆ ఫ్రూట్ తిన్న తర్వాత ఆమె శక్తి ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. మనం ఒక ఫ్రూట్ తింటే వైటమిన్ సి వస్తుంది. కాగుయా ఒక్క ఫ్రూట్ తిని నేనే ప్రపంచ బాస్ అనే లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ ఆ ఒక్క ఫ్రూట్ వల్ల ప్రపంచం మొత్తం మారిపోతుందని ఆమె కూడా ఊహించుండదు. చక్రం పుట్టుక కాగుయా దగ్గర ఉన్న చక్రాన్ని చూసి అందరూ భయపడేవారు. ఆమె శాంతిని కోరుకుంది. కానీ భయంతో వచ్చే శాంతి ఎక్కువ కాలం నిలవదు. అందుకే ప్రపంచం మొత్తం ఆమెకి ఎదురు తిరగడం ప్రారంభించింది. 2 పిల్లలు. ప్రపంచ భవిష్యత్తు కాలక్రమంలో కాగుయాకి 2 కుమారులు పుట్టారు. హగరోమో, హమురా. ఇద్దరూ చిన్నప్పటినుంచే అసాధారణ శక్తి కలవాళ్లే. కానీ హగరోమో మాత్రం చిన్నప్పటినుంచే చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ప్రతి క్లాస్లో ఒక టాపర్ ఉంటాడు కదా. నారుతో ప్రపంచంలో ఆ టాపర్ హగరోమో. కానీ ఈ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే వారి జీవితంలోనే అతిపెద్ద యుద్ధం దగ్గర పడుతోంది. కాగుయా ఎందుకు శత్రువైంది? శక్తి పెరిగే కొద్దీ కాగుయా మనుషుల మీద నమ్మకం కోల్పోయింది. చివరికి తన చక్రాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ్నుంచే తల్లి కొడుకుల మధ్య యుద్ధం మొదలైంది. ఇది సాధారణ యుద్ధం కాదు, ప్రపంచ భవిష్యత్తు నిర్ణయించే యుద్ధం. హగరోమో, హమురా ఇద్దరూ కలిసి చివరికి కాగుయాని ఆపగలిగారు. ఇక్కడే మొదలైంది రిన్నెగాన్ కథ. ఈ యుద్ధం తర్వాత హగరోమో అపారమైన శక్తిని పొందాడు. అతడే తర్వాత సేజ్ ఆఫ్ 6 పాత్స్గా ప్రసిద్ధి చెందాడు. అతని కళ్ళలో ఒక కొత్త దోజుత్సు మేల్కొంది. అదే రిన్నెగాన్. చరిత్రలో తెలిసిన మొదటి రిన్నెగాన్. ఈ కంటితో అతను కేవలం యుద్ధాలు చేయలేదు, ప్రపంచానికి నిన్షు అనే మార్గాన్ని నేర్పించాడు. శక్తిని నాశనం కోసం కాదు, ప్రజలను కలపడానికి ఉపయోగించాలని కోరుకున్నాడు. ఇదే హగరోమో గొప్పతనం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. హగరోమో దగ్గర ఉన్న రిన్నెగాన్ వేల సంవత్సరాల తర్వాత మాదర దగ్గరకు ఎలా వచ్చింది? ఎందుకు మాదర తన జీవితమంతా ఈ ఒక్క కంటి కోసం ఎదురుచూశాడు? అసలు హాషిరామాకి దీనికి సంబంధం ఏంటి? ఆ కథే తర్వాతి పాటలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్ కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి పాటలో అసలు మాదరా ప్లాన్ మొదలవుతుంది.